దుష్ట పాలకులు అంటే దుష్ట రాజులు మనకు బైబిల్లో 1వ రాజులు గ్రంథంలో ఆహాబ్ గురించి ఉంటుంది. మరియు రెహబాము మరియు మనస్సే ఈ ముగ్గురు రాజులు కూడా దుష్ట పాలకులుగా పరిగణించబడతారు. మరి 1వ రాజుల్లో మరి ఆహాబు మరి అతని భార్య యెజబెలు. ఈ స్త్రీ అతి చెడ్డదైన స్త్రీ. ఎందుకంటే తిను ఏం చేసిందంటే మంచి ప్రవక్తలను కూడా భర్తతోని చంపిపించింది, మంచి మంచి ప్రవక్తలని. కాబట్టి మనము యెజబెలుని దుష్ట రాణిగా పరిగణిస్తాము. మరి వీళ్ళిద్దరూ కలిసి, రాజు రాణి కలిసి దుష్టులైన వీళ్ళు దుష్ట పరిపాలన చేసి మరి మంచి వాళ్ళని, మంచి ప్రవక్తలను కూడా పొట్టన పెట్టుకున్నారు. మరి చూడండి, మనము పాత నిబంధనలో చూస్తే ఈ విధంగా ఉంది కదా. మరి నూతన నిబంధనలో మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, రాజులు దుష్టుల్లా కాదు, దుష్టులు ఏలినప్పుడు మరి సామెతలు, కీర్తనల గ్రంథంలో కూడా ఉంటుంది కదా. దుష్టులు ఏలినప్పుడు అంట ప్రజలందరూ అంట చాలా బాధలు పడుతూ ఉంటారంట. మరి మంచి వాళ్ళు పరిపాలించేటప్పుడు, మంచి రాజులు పరిపాలించేటప్పుడు ప్రజలందరూ సుఖశాంతులతో సమాధానంతో జీవిస్తారంట. మరి దుష్టులు ఏలినప్పుడు ఏ విధంగా ఉంటారు ప్రజలు అంటే, చాలా ఇబ్బందులు పడుతూ మరి బాధలు పడుతూ ప్రజలందరూ కూడా చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారంట. మరి ఆహాబు గురించి మనకు బైబిల్లో ఏం చెప్తున్నారంటే, ఆహాబు అతనికంటే పూర్వీకుల కంటే కూడా అతడు చాలా చెడ్డ రాజుగా పరిగణించబడ్డాడంట. పూర్వీకులు మంచివారైనప్పటికీ ఇతని దుష్టత్వంని బట్టి, మరి అతని భార్య దుష్టత్వంని బట్టి అతడు చాలా కఠినంగా పరిపాలించాడంట. మరియు ఇప్పుడు చూడండి, వీళ్ళు కొంతమంది భర్తలు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే, స్త్రీలు వాళ్ళ భార్యల యొక్క చెడ్డ మాటలు విని వాటి ప్రకారంగా మాత్రమే వారి యొక్క నిర్ణయాలు తీసుకుంటారు. అంటే భార్య ఒకవేళ దుష్టత్వం చేయు, కఠినంగా ఉండు, ప్రజల పట్ల కఠినంగా ఉండు అని చెప్పి రాజులకు కనుక భార్య సలహాదారులాగా ఉంటే కనుక అట్లాంటి రాజులు చాలా క్రూరత్వంగా, దుష్టత్వంగా పరిపాలిస్తారంట. మరి రాజులు ఏ విధంగా ఉండాలంటే, స్వయం నిర్ణయం అనేది వాళ్ళకు, వివేచన జ్ఞానం అనేది ఉండాలి. స్వయం నిర్ణయం, భార్య కానీ భర్త కానీ ఏదైనా సరే మంచి విషయాలలో వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉండాలి. అంతేగాని భార్య చెప్పిందా గుడ్డిగా చేసేయడం, భర్త చెప్పిందా గుడ్డిగా చేసేయడం, మంచి చెడు విచక్షణ జ్ఞానం కోల్పోయి గుడ్డిగా ఏది పడితే అది భార్య భర్తలు ఇద్దరు కలిసి చేస్తే మరి లోకానికి కానీ ఇతరులకు కానీ కంటకులుగా ఉంటాయి. మరి అలాంటి భార్య భర్తలు ఎప్పటికైనా సరే తీర్పులోనికి రాబడతారు. మరి గ్రహించుకొని మంచిదైనా చెడ్డదైనా ఎప్పుడైనా సరే వివేచన ఉపయోగించి మంచి పనులే చేయాలి.